ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. నేటి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 4వ వచనం. అలసిన వాని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయము నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఈ లోకంలో దేవుని పిల్లలముగా మనము అలసిపోయినటువంటి ప్రజలను ఆదరించటానికి, ప్రోత్సహించటానికి అవసరమైనటువంటి విధానంలో ఆయన పిల్లలమైనటువంటి మనలను తన జ్ఞానంతో దేవుడు నింపాడట. అలాగనే వారిని బలపరిచేటటువంటి మాటలు పలిగేటటువంటి నోరును కూడా ఆయన పిల్లలమైనటువంటి మనకు అనుగ్రహించాడనేటువంటి సంగతిని ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఒక వైద్యుడు తన దగ్గరికి వెళ్ళినటువంటి రోగికి మందులు ఇచ్చేటటువంటి ముందుగా ఆ రోగి చెప్పే అంతటినీ కూడా శ్రద్ధగా వింటాడు. తర్వాత ఆ రోగికి అవసరమైనటువంటి వైద్యాన్ని అందించి అతడు బాగుపడటానికి, అతని యొక్క ఆరోగ్యం కుదుటపడటానికి అతడు సహాయపడతాడు. అదే రీతిగా దేవుని పిల్లలైనటువంటి మనం కూడా ఇతరులకు సహాయం చేయటానికి ఎల్లప్పుడూ కూడా వైద్యునిలాగా మనం ఉండాలి. వైద్యుడు ఎప్పుడు రోగి చెప్పేది విన్నట్లుగానే, ఎవరైతే ఆదరణ లేకుండా బాధలో ఉన్నారో వారు చెప్పేటటువంటిదంతా కూడా మనము వినేటటువంటి ప్రయత్నం చేస్తే తర్వాత వారికి సహాయపడేటటువంటి రీతిగా మన యొక్క నోటికి దేవుడు తన మాటలను అందిస్తాడు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి జీవితంలో అనేకులను ఆదరించటానికి, ప్రోత్సహించటానికి, బలపరచటానికి నిన్ను నన్ను దేవుడు రక్షించుకునేటటువంటి సంగతిని ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకో. ఈ మాటలు వింటుండగా నీ జీవితంలో నీ మాటలు, మన విధానాలు, మన ప్రవర్తన ఇతరులను ఆదరించి ప్రోత్సహిస్తున్నాయా? లేకపోతే వారి హృదయాలను గాయపరిచి వారిని నిరుత్సాహంలోనికి నెట్టి ఆదరణ లేకుండా చేస్తున్నాయా? ఆలోచన చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత మిమ్ములను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడు అయిన తండ్రి, నీకు వందనాలు. మమ్మల్ని ఎందుకు రక్షించుకున్నారో ఈ చిన్న సందేశం ద్వారా వినిపించారు. మా మాట, ప్రవర్తన ఇతరులను ఆదరించేదిగా, బలపరిచేదిగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.